సర్ప్రైజ్ తీసుకున్నా కన్నా సర్ప్రైజ్ ఇస్తే కూడా చాలా హ్యాపీగానే ఉంటుంది. ఎండ్లెస్ అన్నట్టు నీకురా సెలూన్కి పోవాలా? దీనికి పోయి సెలూన్కి పోతావా? సరే బిగ్ బాస్కి వెళ్తామని మేక్ ఓవర్ కోసం సర్ప్రైజ్ ఇస్తున్నా. ఇన్ని మార్పులు చేసుకుని బిగ్ బాస్ పోతే వాళ్ళు గుర్తుపట్టరు నన్ను. ఎవడో వీడు అనుకోండి పెట్టారు కదా. తేజకి సర్ప్రైజ్ ఎక్కువ అయిపోయింది కదా, అందుకని షాక్ ఇస్తాను, ఎక్కువ ప్రాంక్ చేస్తాను. చూద్దాం నా హ్యాండ్ అర్థమవుతుందా లేదా అనిపిస్తుంది. మీరేంద్రా ఏంద్రా ఇది బెడ్రూమ్ లోకి వచ్చేంద్రా? మేడం ఉన్నారా లేదా? యా మ్యామ్ ఇక్కడే ఉన్నాం. నువ్వు హెయిర్ కట్ చేస్తున్నావు ఏంట్రా? ఎంత కట్ చేసేసావా? అరే వద్దురా ప్లీజ్. ఆల్ ది బెస్ట్ అన్న. కప్పు కొట్టుకొని రావాలి. లగేజ్ చూడండి ఎంత ఉందో. నాగార్జున గారు లాస్ట్ టైం కలిసినప్పుడు మా అమ్మని ఏదైనా మంచి వంటకం చేసి తీసుకురమ్మన్నారు. అందుకని మా అమ్మ స్పెషల్ పాస్తాలు చేసి తీసుకెళ్తున్నా. అంతే కాదు సో నేను ఫైనల్గా వచ్చేసాను తేజ వాళ్ళ ఇంటికి. అండ్ కేక్ ఈజ్ రెడీ, సర్ప్రైజ్ రెడీ. బట్ వాడితో నిన్ననే నేను గొడవ చేశాను కదా, వాడికి అస్సలు తెలియదు. నేను యాక్చువల్లీ నిన్ననే చెప్పిన, నాతో మాట్లాడుకు, నువ్వు చాలా చేంజ్ అయిపోయావు, మారిపోయావు అనేసి. మీకు తెలుసు కదా నేను బయ్యారి బామ అనేసి. సో చాలా డ్రామాలు అయితే చేశాను వాడితో. సో ఈరోజు వాడు అస్సలు నాకు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే కావాలని చాలా ఇరిటేట్ చేసి తిట్టాను. ఒకవేళ నా దగ్గర వీడియో ఉంది అంటే కూడా చూపిస్తాను మీకు, మేబీ ఉంటుంది అని అనుకుంటున్నాను. బట్ క్రేజీ గొడవ చేశాను గైజ్, అండ్ నా ఫ్రెండ్ కూడా రికార్డ్ చేశారు అది. సో చాలా అమేజింగ్ ఫన్ ఉంది దాంట్లో అయితే. సో ఈరోజు వాడు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, వాళ్ళ మమ్మీ డాడీ చెల్లి అందరూ ఉన్నారు, వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ అదే కదా ఫన్, సో మనకి అదే కదా కావాలి. లెట్స్ గో అండ్ సర్ప్రైజ్. ఫస్ట్ టైం నేను సర్ప్రైజ్ చేస్తున్నాను, నాకు చాలా హ్యాపీగా ఉంది అండి. సో ఇప్పుడు అర్థమవుతుంది. సో కాజా ఏమైంది నీకు సడన్ గా? తేజ గుర్తుందా నిన్న ఎంత గొడవ చేశాను నీకు? గుర్తుందా?
గుర్తైనా ఉందా ఇక్కడ బేసిక్గా ఇది మన ప్లాన్. We wanted to surprise. ఎంత రెడీ అయ్యావేంటి? నీకోసం ఇంత రెడీ అయ్యాను. రెడీ అవ్వకపోయినా నాకు ఓకే. రెడీ అవ్వాల్సింది రెడీ అవ్వకపోయినా నాకు ఓకే. ఓకే డన్. థ్యాంక్ యూ. తప్పించు నువ్వు కూడా మళ్ళీ కేకులు ఇది ఉల్టా పుల్టాలు ఉన్నాయి. ఇది క్యారమెల్ ఫ్లేవర్. ఓకేనా? ఎగ్లెస్. కంగ్రాచులేషన్ అన్న. Congrats. All the best. హ్యాపీగా చిన్నగా పోవాలి. నా కోసం ఏం ఇస్తున్నావు అది చెప్పు. అబ్బా ఒరే ఇదివరా మీ అందు అస్సలు ఈడు మొత్తం పోయింది. అరే షన్వి ఇట్లా సన్వి బ్యాక్ మొత్తం జరుగుతున్నారు నోరు నీళ్ళు. సరే ఆల్ ది బెస్ట్ ఫర్ బిగ్ బాస్ సీజన్ 8. నాన్నమ్మ థ్యాంక్ యూ. చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అండ్ విన్ సపోర్ట్. అవ్వండి. ఇలాగే నా పాజిటివ్ వైబ్స్ ఇస్ విత్ యు తేజ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కీప్ సపోర్టింగ్, కీప్ ఎంకరేజింగ్. వాడు ఏంటంటే ప్రతి వీక్ నాకు వీడియో అడిగారు, ప్రతి వీక్ పోస్టర్ అడిగారు. అండ్ ఇంకా చాలు కదా. సరే ఇస్తాం, నో ఇష్యూస్. ఇంకేమైనా కావాలా? చూస్తున్న వాళ్ళందరూ ఓకే అదేరా చూస్తున్న వాళ్ళందరూ ఐ హోప్ లాస్ట్ టైం ఎలా ఏందిరా నువ్వు లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే ఎంకరేజ్ చేశారు ఇంకా మరింతగా ఎంకరేజ్ చేసి మీ యొక్క సపోర్ట్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు. థ్యాంక్ యూ. ఇది ఏంటి అట్లా నేను పెద్దగా ఉంది కానీ చెప్పి తీసేసా. అమ్మ ఎదుగు కదా. ఓకే లాస్ట్ ఇయర్ నువ్వు శోభాతో ఇంత ఫ్లర్ట్ చేసావు కదా, ఈసారి ఎవరితో ఫ్లర్ట్ చేస్తావురా? యష్మి. అది ఆయన ఇంట్రెస్ట్ నాకు సంబంధం లేదు. అయితేనే వాంటెడ్ కాదు లోపల బిగ్ బాస్కి వెళ్తున్నా అని చెప్పి సుబ్బు సర్ప్రైజ్. ఫ్లాట్ 50% ఆన్ బ్యూటీ అంట, అందుకే బ్యూటీని తీసుకొచ్చా. 50% ఫ్లాట్ ఇస్తాను. 50% నేను డబ్బులు కొనుక్కోవాలా? అవును అంతే. ఫ్లాట్ నా శుభశ్రీ వంశంలోనే తీసుకోవాలి. ఓకే మీకు ఎవరైనా కావాలంటే ఇది ఫోన్ నెంబర్ కాల్ చేసుకోండి. ఓకే ఫైనల్లీ లవ్ ఇస్ ఇన్ ద హెయిర్ అంటారా? ఏం మొబైల్ చెబుతావు ఇంకోట? ఏం మొబైల్ చెబుతావు? నువ్వు చెప్పు ఏం మేకవర్ చేస్తావు? కొంచెం ఫేస్ వైటనింగ్, హెయిర్ బ్రైటనింగ్ అండ్ ఇంకా కొంచెం మార్పులు అవసరం. 2.0 అంటారా? ఓకే మనం ఫస్ట్ పై నుంచి కింద ఏమేమి సర్వీస్ ఉన్నాయి అన్ని సర్వీసులు తీసుకున్నాం. ఒకసారి అది అది అడుగుతాం. కాదు, ఫస్ట్ చెప్పు ఈ అమ్మాయి బాగుంది ఇక్కడ. అయితే తేజ అడుగు ఏమేమి కావాలి అడుగు. అది దొరుకుతుంది కానీ సర్వీసెస్ ఉంటాయి, దాని గురించి మాట్లాడు. ఇల్లు ఇచ్చే సర్వీస్లా? లేదు లేదు అన్న ఫేషియల్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన ఫేషియల్ ఉంది మన దగ్గర. నాకు సూట్ అయ్యే ఫేషియల్ సార్ మీకు సూట్ అయ్యే ఫేషియల్ చెప్తాను. మా దగ్గర డైమండ్ ఉంది సార్, గోల్డ్ ఉంది అండ్ ఆల్సో బంగారం కొట్టుకొచ్చాను అమ్మ నేను. డైమండ్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్ సార్. ఓకేనా? సీసీ డర్మా ఫేషియల్ ఉంది సార్, హైడ్రా ఫేషియల్స్ ఆల్సో ఉన్నాయి మన దగ్గర. అమ్మో హైడ్రా అంటే వదిలే భయం వేస్తుంది. ఎందుకు సార్ అంత భయపడాల్సిన ఏం లేదు కదా. స్కిన్ కు డ్రైనెస్ నుంచి అవాయిడ్ చెప్పమ్మా. మీకు యాంటీ ట్యాన్ ఫేషియల్స్ ఉంటాయి సార్. యాంటీ ట్యాన్ ఎక్కువసేపు ఏసీలో ఉండేటప్పుడు ఏం చేసుకోవాలి? ఏసీలో ఎక్కువసేపు ఏసీ వల్ల కూడా స్కిన్ డ్రై అవుతుంది మనకు తెలియకుండా. డ్రైనెస్ నుంచి అవాయిడ్ చేయాలంటే హైడ్రేషన్ ఫేషియల్ కూడా తీసుకోవచ్చు. అయితే నువ్వు బ్లో డ్రై కాకుండా బ్లో వెట్ ఏదో సర్వీస్ ఉంది అంటే ఓకే. దాంతో కూడా మాకు కొంచెం హెయిర్ స్టైలింగ్, హెయిర్ షేపింగ్, మంచి స్టైలిష్ లుక్ వస్తుంది కదా. దాంతోపాటు మనం మెడిక్యూర్, పెడిగ్రీ కూడా చేయించుకుంటాం. పెడిగ్రీ కాలం సార్ ఎవరికి? ఎండ్లెస్ సెలబ్రిటీ, ఎండ్లెస్ టాలీవుడ్.
బెడ్రూమ్ లో ఉన్నావా ఏంటి? I'm in some relaxing mode కదా. Why are you disturbing me? I am just relaxing you, not giving treatment. రే అక్క చెప్పింది ఇట్లా ఇట్లా చేయండి అని, అందుకే చేసా. సరే చెయ్యి. కంట్లో పెట్టిన మొత్తం మెండింది. ఇది ఆడంలో ఏం చేస్తుంది? ఇక్కడ ఏదో హెయిర్ కట్ కంట్లో పెట్టింది కదా, దాన్ని హెయిర్ కట్ చేద్దాం. ఓకేనా? వెళ్ళాక నాకు మసాజ్ చేసినావు, అందుకే హెయిర్ కట్ ఏంట్రా నువ్వు ఇక్కడ వచ్చావురా? నువ్వు కూడా ఏంటో హెయిర్ రా ఇది, ఏమనుకుంటున్నావురా? హెయిర్ స్పా కాదురా ఇది. ప్లీజ్ ప్లీజ్ రా, నీకు దండం పెడతారా? నేను ఎప్పుడు తేజ ప్లీజ్ ప్లీజ్ ఇది చూడు తేజ ప్లీజ్ చూడు ఎక్స్ట్రా ఉంది. నువ్వు బాగుందే బాగుందే అంటున్నావా ఏంటి ఇది? అసలు అక్కడ కట్ చేసిన బేబీ ఆ పక్కన ఇది ఇంత ఉంది కదరా తేజ. అంటే మరి అంత ఇది ఏమైంది? అరే నేను షూట్ కి వెళ్ళాలిరా. ఇది ఎవరు వద్దన్నారు? బిట్లు వేగ మీరు పెట్టుకునేది. తీసుకో ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడే శ్రీ విష్ణు అన్న వీడియో పెట్టేసారు. లగేజ్ సరిపోయిందా? సరే బాగుంది. మన దాంట్లో వచ్చింది. ఒకటి 2 3 ఇంకా నెక్స్ట్ వస్తాను. అన్ని రోజులు ఉండాలంటే మనం ఉండాల్సిందే. చూద్దాం, స్టేజ్ మీద అవైలబిలిటీ ఉంటే ఇచ్చేస్తాను, లేదు బ్యాక్ స్టేజ్లో అయినా సార్కి అయితే ఇస్తాను. మనం ఆ కార్లో వెళ్ళిపోతాం. ఎన్ని ఉన్నా ఎదురొచ్చి Try.